మేడ్చల్పట్నంలో జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడు కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన సంపంగి కృష్ణను అరెస్టు చేసినట్లు ఏసీబీ శంకర్రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఉప్పరగూడ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. 4 రోజుల క్రితం తాళ్లగూడకు చెందిన అర్జున్ అనే యువకుడు తప్పిపోయినట్లు కుటుంబ సభ్యులు మాన్సాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర స్వామివారికి భస్మాభిషేకం నిర్వహించారు. ప్రతి ఏడాది చివరి మాస శివరాత్రి రోజున స్వామివారికి ప్రత్యేకంగా భస్మాభిషేకం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు రామకృష్ణ తెలిపారు. కడప జిల్లాలో గ్యాస్ కొరత ఉందని జరుగుతున్న ప్రచారం నమ్మొద్దంటూ కలెక్టర్ మీనా కోరారు. జిల్లాలోని ప్రతి గ్యాస్ ఏజెన్సీకి ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లా కోటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం మండల పరిషత్ సాధారణ నిధులు దుర్వినియోగం జరిగిందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ తెలిపారు. దీనిపై ప్రభుత్వం 3 అధికారులను విధుల నుంచి తొలగించినట్లు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నలిమిల్లి రామకృష్ణారెడ్డి కుమార్తె వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లను కలిసి ఆహ్వానించారు. నలిమిల్లి గౌరు కుటుంబ సభ్యులు ఈ ఆహ్వానాన్ని అందించారు. అనంతపురం గుత్తిలో విషాదం చోటు చేసుకుంది. సరదా కోసం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఆర్మీ జవాన్ ఆంజనేయులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలవరం జిల్లా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 15,000 లంచం తీసుకుంటూ ఎస్ఐ శివకుమార్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల రగడ మొదలైంది. అనర్హులకు ఇండ్లు ఇస్తున్నారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. రాజకీయ పైరవీలు చేసిన వారికి అధికార పార్టీ నేతలకు ఇండ్లు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. తిరుపతి జిల్లా కోటల్లో భూ వివాదం నెలకొంది. పోలీసుల సమక్షంలోనే విశ్వేశ్వరి అనే బాధితురాలను విచక్షణారహితంగా కొట్టాడు నాగరాజు నాయుడు. పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.